దేవునికి స్తోత్రము. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన బిడ్డలారా, విశ్వాసులారా, రెండు ప్రియులారా, సర్వశక్త సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో దేవుని వాక్యాన్ని ఆలించడానికి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. రక్షకుడు, విమోచకుడు మన పాపాలని క్షమించి తన పరిశుద్ధ రక్తంతో కడిగి మనల్ని తండ్రి అయిన దేవునికి యాజకులుగా, రాజ వంశ యాజకులుగా, పరిశుద్ధ జనముగా, అతి ప్రియులుగా చీకటి నుండి వెలుగులోనికి పిలిచి తన గుణాతిశయాలను ప్రకటించే వారిగా చేసిన యేసు క్రీస్తు నామములో స్వాగతిస్తున్నాను ప్రియులారా. యేసు అనగా ఆయన తన ప్రజలను, తన జనులను, ఆయన యందు విశ్వాసం ఉంచే వారిని వారి పాపముల నుండి రక్షిస్తాడు ప్రియులారా. యేసు అనగా ఆయన తన జనులను వారి పాపము నుండి రక్షించి కాపాడుతాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, అంటే దేవుని శక్తి ధరించుకుని మానవాళ అందరి పాపం మోసుకుని శిలువలో పాపాలన్నీ శిక్షించి సమాధి చేసే దేవుని గొర్రెపిల్ల ప్రియులారా. అలాంటి తండ్రి ఏకకుమారుడైన తండ్రికి ఉన్న మహిమ యేసుక్రీస్తులో అవతరించింది ప్రియులారా. దేవుని సర్వసంపూర్ణత ఆయన ప్రియ కుమారుని యందు అవతరించి నివసిస్తున్నది. అవును ప్రియులారా, ఎవరు ప్రభు యేసయ్యను చూస్తారో వారు తండ్రిని చూసినట్టే. ఎందుకంటే తండ్రి యేసయ్యలో ఉన్నారు, యేసయ్య తండ్రిలో ఉన్నారు. దీన్ని నమ్మితే మనము నిత్య జీవము పొందిన వారము. రెండు ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించుకునే దేవుని వాక్య భాగము నూతన మార్గదర్శి, న్యూ గైడర్. నూతన మార్గదర్శి అనే వాక్యము ధ్యానించుకోబోయే ముందుట ప్రార్థన చేసుకుని దేవుని పరిశుద్ధాత్మని సహాయాన్ని, శక్తిని, బుద్ధి, జ్ఞానాన్ని అర్థం చేసుకునే మంచి నేలవలే హృదయాన్ని అడుగుదాం ప్రియులారా. యేసు నామములో ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, జ్యోతిర్మయుడా, కృపామయుడా, కరుణామయుడా, మంచి సుగుణాలు ధరించినవాడా దేవా, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. నూతన మార్గదర్శి అనే అంశాన్ని ధ్యానించేటప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి మీరే మీ ఆత్మ ద్వారా మీ ప్రియ కుమారుడైన మా రక్షక విమోచకుడైన మంచి కాపరి యేసు నామములో మాట్లాడాలని, మా హృదయాన్ని, మా దేహాన్ని, మా మనస్సులను, మా జీవితాన్ని, ఆలోచనాన్ని సవరించమని, శుద్ధీకరించమని, రక్షించమని, నూతన జీవిత మార్గములో స్థిరంగా నడిపించమని, సాతాను తంత్రములను జయించడానికి శాంతిదాతుడా నీ శీఘ్రమైన మీ శక్తి ఇచ్చి దుష్టుని మా కాళ్ళ కింద చితక తొక్కడానికి మీ ప్రియ కుమారులందరికీ, విశ్వాసులందరికీ ఈ వాక్యం ద్వారా సహాయం చేయమని, మీ పరిశుద్ధాత్మలో ఆనందించడానికి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా కలిగి వరఫలాలు పొందడానికి మన అందరినీ అనుగ్రహించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావము పొందమని శిల్వనాథుడైన రాజాదిరాజుడైన ప్రభువుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. సర్వశక్త జీవమగల తండ్రి, పరలోక తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అవును ప్రియులారా, ప్రభు తన రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నాడు. మన మార్గదర్శనాన్ని చేయడానికి తన పరిశుద్ధాత్మని స్వర్గం నుండి, పరలోకం నుండి పంపించాడు ప్రియులారా. ఆ నూతన మార్గదర్శి అనే అంశంలో ధ్యానించే మొదట మనం ఒక ఆత్మీయ గీతాన్ని పాడుకుని మనం సిద్ధమవుదాం ప్రియులారా. ఆత్మీయ గీతము ఆనందింతు నీలో దేవా. మీరందరూ నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా. ఇహమందు ఏక మనసుతో తండ్రి యొద్ద ఎవరు ప్రార్థిస్తారో, పాడుతారో, వేడుతారో తండ్రి యొద్ద నుండి అది వారికి సమకూరుతుంది. అవును ప్రియులారా, దేవుని రాజ్యముకై, నీతికై జీవించడానికి
పరిశుద్ధాత్మ మార్గదర్శనం పొందడానికి దిననిత్యము ప్రభునందు ఈ పాటలో సాయం కోరదాం ప్రియులారా. పాట ఆనందింతు నీలో దేవా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. వర్షిప్ యూ జీసస్. Glory to Father, Jesus Christ name. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. మధురమైన నీ నామమునే, మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. అవును ప్రభువా, ఆనందించాలి నీలో, అనుదినం స్తుతించుచు. మధురమైన ప్రభు నీ నామముని మరువక ధ్యానించడానికి మా అందరికీ సహాయము, శక్తి, పరిశుద్ధాత్మ మార్గదర్శనం ఇయ్యండి తండ్రి. అలాంటి కృప మీలో ఉంది తండ్రి. మీకు స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ టు ఫాదర్, సన్, హోలీ స్పిరిట్. ఆత్మనాద అదృశ్య దేవ, అఖిల చరాలకు ఆధారుండ. ఆత్మనాద అదృశ్య దేవ, అఖిల చరాలకు ఆధారుండ. అనయము నిన్ను మది కొనియాడుచునే, ఆనందింతు ఆశ తీరా. అనయము మది నిన్ను కొనియాడుచునే, ఆనందింతు ఆశ తీరా. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆమేన్, ఆమేన్. అవును ప్రియులారా, ఆత్మనాథ అదృశ్య దేవుడైనాడు తండ్రి యేసుక్రీస్తు నామంలో 2000 సంవత్సరాల క్రితం కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో కనబడ్డాడు ప్రియులారా. అఖిల చరాలకు ఆధారుడు యేసుక్రీస్తే. అనయము ప్రభుని మనస్సులో కొనియాడదాం ప్రియులారా. ఆమేన్. గ్లోరీ టు జీసస్. ఆత్మనాద అదృశ్య దేవ, అఖిల చరాలకు ఆధారుండ. నాదు జనములు నన్ను విడచినను, నన్ను నీవు విడవకుండా. నీ కను దృష్టి నాపై నుంచి, నాకు రక్షణ శృంగమైన. నీ కను దృష్టి నాపై నుంచి, మాకు రక్షణ శృంగమైన. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. అవును ప్రియ ప్రభు బిడ్డలారా, ప్రజలారా, మన జనులు, మనం ప్రేమించిన వారు మమ్మల్ని విడిచినాను, మమ్మల్ని ప్రభు విడవకుండా తన కను దృష్టి మనందరిపై నుంచి మనకు రక్షణ శృంగమైన పిల్లరా. దానికోసం ప్రభుని స్తుతిద్దాం. శ్రేష్టమగు నీ స్వాస్థ్యము కొరకై మేఘమందు రానయ్యున్న. శ్రేష్టమగు నీ స్వాస్థ్యము కొరకై మేఘమందు రానయ్యున్న.
ఎప్పుడో ఎవరికి తెలుసు, అంతం వరకును భద్రపరచు. ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలుసు, అంతం వరకును భద్రపరచు. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. యేసయ్యా, ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. క్రీస్తు, మధురమైన నీ నామమునే, మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద తండ్రి. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో యేసయ్యా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆమేన్. అవును ప్రియులారా, ప్రభునందు ఆనందించాలి. ఎందుకంటే ప్రభు నమ్మకస్తుడు, నీతిమంతుడు. ప్రియులారా, శ్రేష్టమగు తన స్వాస్థ్యమైన మన కొరకు మేఘమందు ఒకరోజు రానే ఉన్నాడు. ప్రియులారా, ఆయన వచ్చేటప్పుడు విశ్వాసము కనుగొనునా అని ప్రశ్నించాడు. మనము నిద్రించక జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయతలో నిద్రించక, పరిశుద్ధతలో, విశ్వాసంలో నిద్రించక, ఆసక్తిలో దేవుని ద్వారా పొందే సన్నిధిలో పొందే బలములో నిద్రించక మనం వేచి ఉండాలి. ఆ గడియ ఎప్పుడు ఎవరికి తెలియదు. ఆ దొంగ వలె వస్తానన్నాడు. అవును ప్రియులారా, మేఘాల మీద తండ్రి సమస్త దూత మహిమతో ఆ పెండ్లి కుమారుడై తన పెండ్లి కుమార్తె కొరకు, సంఘము వధువు కొరకు అంతఃపురకు తీసుకువెళ్ళడానికి, మనల్ని భద్రపరచడానికి వస్తున్నాడు. ప్రియులారా, అలాంటి ప్రభులు ఆనందిస్తాం. ఈరోజు మనం ధ్యానించే చిన్న వాక్య భాగం ప్రియులారా, నూతన మార్గదర్శి, న్యూ గైడర్. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనంలో చదువుతాం ప్రియులారా. జాన్ చాప్టర్ 16 వర్స్ 13th వర్డ్. ఇక్కడ చదివితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. అవును ప్రియులారా, యేసయ్య తండ్రి నామములో స్వర్గ నుండి, పరలోకం నుండి దిగి వచ్చే శక్తి, సత్యస్వరూపి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మమ్మను సర్వసత్యంలోనికి నడిపిస్తాడని ప్రభు చెప్పినారు. ఎందుకంటే ప్రభు చెప్తున్నప్పుడు, నేను మీకు ఇంకా ఎంతో చెప్పాల్సి ఉంది, కానీ అవన్నీ మీకు మోయవలసింది చాలా ఎక్కువైతుంది భారం. ఎలాగో తండ్రి నా నామములో పంపబో పరిశుద్ధాత్మ మీకు నా గురించి చెప్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకం మీలో ఉంటే మీరు దేవుని యందే ఉన్నారు ప్రియులారా. ఎందుకనగా ఆ అభిషేకం సత్యాన్ని బోధిస్తుంది. ఆ బోధనలో నీవు నిలబడండి మీరు, ఎందుకంటే అది అబద్ధం కాదు, సత్యము. అవును ప్రియులారా, అలాంటి సత్యస్వరూపి మార్గదర్శనము, నడిపింపు మనందరికీ దేహంలో, ఆత్మలో, మనస్సులో, జీవితంలో దొరుకునుగాక నిత్యము. ఆమేన్. ఈ వాక్య భాగంలో నూతన మార్గదర్శి అనే అంశంలో న్యూ గైడ్ పరిశుద్ధాత్ముడు. ఇంకా ఎక్కువ వివరణ చూసినట్లయితే ప్రియులారా, మనం కొన్నిసార్లు మ్యూజియంకు కానీ మరి ఏదైనా చారిత్రాత్మక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మార్గదర్శి అనగా ఆయా ప్రాంతాలను మనకు చూపేందుకు సహాయం చేసేవారిని మనం చూస్తాం. ఆ మార్గదర్శి మనకు అన్ని వివరంగా చెబుతూ మనలను నడిపిస్తుంటాడు. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు మనకు కూడా సలహాలు ఇస్తూ మనలను నడిపిస్తాడు. మన జీవితాల్లో కొన్నిసార్లు గందరగోళ పరిస్థితులు ఎదురైనా ఎటు తోచని స్థితిలో పడిపోతూ ఉంటాం. అటువంటి సమయాల్లో ఆ పరిశుద్ధాత్ముని సహాయము తీసుకుంటే నిన్ను మంచి మార్గంలో నడుపుతాడు ప్రియులారా. అలాంటి పరిశుద్ధాత్మునికి స్థలం ఇవ్వాలి వాక్యము ద్వారా. అపోస్తలుల కార్యంలో కూడా, పత్రికలో అపోస్తలులు పరిశుద్ధాత్మనిచ్చే ఏ రీతిగా నడిపించబడ్డారో చూస్తాం. వారు ఏమాత్రము కలవర చెందక ఆత్మచే నడిపించబడ్డారు.
అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 6-7 వచనములో చదువుతాం. అక్కడ పౌలు ఆసియాకు వెళ్ళి సువార్త చెప్పాలని స్వంత నిర్ణయం తీసుకున్నట్టు చూస్తాం. అప్పుడు పరిశుద్ధాత్మ, ప్రభు ఆత్మ, తండ్రి ఆత్మ పౌలు ఆసియాకు వెళ్ళి సువార్త చెప్పాలని సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ప్రియులారా, వద్దు, ఇప్పుడు వెళ్ళొద్దు అని ఆటంకపరిచాడు. అప్పుడు పౌలు బితూనియాకు బయలుదేరగా ఆత్మ మరొకసారి పౌలును ఆటంకపరిచాడు. ఆ సమయంలో మాసిదోనియా అక్కడ వెళ్ళి సువార్త ప్రకటించమని రాత్రి దర్శనంలో పౌలుకు ప్రభు చెప్పాడు. ప్రియులారా, అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 1-2 వచనంలో. గనుక మనం పరిశుద్ధాత్మ స్వరాన్ని వినుటలో జాగ్రత్త వహించాలి. అందుకే యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు రాస్తూ ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక అని పదే పదే చెప్పాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 11, 17, 29 వచనంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 6, 13, 22 వచనంలో మనము పరిశుద్ధాత్మ ప్రభు చెప్పినట్టు వింటే తప్పు నిర్ణయాలు తీసుకోలేము. కనుక ఆయన మాటలు వింటే ఏ శత్రువు దేవుని మార్గము నుండి మనందరినీ తప్పించలేడు, మరల్చలేడు. కనుక పరలోక కానానుకు వెళ్ళే ప్రయాణంలో ఎప్పుడు పరిశుద్ధాత్మ స్వరానికి వినడానికి, ప్రభు ఆత్మ స్వరం వినడానికి, యేసయ్య స్వరం వినడానికి ఎంతో జాగ్రత్తగా మన చెవులను సవరించుకుందాం ప్రియులారా. అలాంటి పరిశుద్ధాత్మ చెప్పుచున్న మాట వినడానికి ఆత్మీయ చెవులు, మనోనేత్రములు, ఆత్మీయ హృదయం, జీవితం, విధేయత, పరిశుద్ధత, నీతి, ధైర్యం ప్రభు మనందరికీ ఆత్మీయ నేత్రము ద్వారా, పరిశుద్ధాత్మని మార్గదర్శి ద్వారా మనకు దయచేయునుగాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగిద్దాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, భూమి ఆకాశములో సృజించిన సనాతనుడా, మీకు స్తోత్రం తండ్రి. ప్రియ పరిశుద్ధాత్మునికై తండ్రి యేసు నామంలో మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియ పరిశుద్ధాత్ముడా, దేవుని ఆత్ముడా, ప్రభు ఆత్ముడా, నీవు నా మార్గదర్శిగా ఉన్నందుకు వందనాలు ప్రభు ఆత్మ. నా ప్రతి అడుగులో, నా ప్రతి నిర్ణయంలో నీ నడుపుదలకై ఎదురు చూస్తూ ఉండాలి పరిశుద్ధాత్ముడా, కృప చూపు తండ్రి. నీవు నాకిచ్చిన సర్వశక్తుడైన నీ అద్భుతమైన విస్మయ పరిశుద్ధాత్మ శక్తికై, వ్యక్తికై, సన్నిధికై వందనాలు తండ్రి. యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు ధన్యవాదములు చెల్లించి ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అవును ప్రియులారా, నూతన మార్గదర్శి, న్యూ గైడ్, అలాంటి ప్రభు ఆత్మ మనలకు, మన జీవితానికి, మన కుటుంబానికి, మన సంఘాలకు, మన ప్రతినిత్య పనులకు, విశ్వాస పరిశుద్ధ జీవితానికి, ప్రార్థన జీవితానికి కలుగునుగాక. ప్రభు ఆత్మ మనలో నివసించునుగాక. అలాంటి పరిశుద్ధాత్మ జలము, అగ్ని ద్వారా మనల్ని అభిషేకించునుగాక, నింపునుగాక. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు తండ్రి దేవుని ప్రేమ, సర్వశక్త దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, సర్వశక్త దేవుని పరిశుద్ధాత్ముడైన నూతన మార్గదర్శి అయిన పరిశుద్ధాత్ముని వరాలు, ఫలాలు, మార్గదర్శనం ప్రభు మార్గం నుండి తప్పిపోకుండా ప్రభు ఆత్మ మనల్ని అందరినీ మార్గదర్శనం చేయునుగాక. యేసు